ఈ ప్రసాదాలు అనేది ఖచ్చితంగా ఆవులకు తినిపించాలి. ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు, పూర్వం నుంచి వస్తున్న ఆచారం అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చి సంక్రాంతి సంబరాలు డే 3 అనమాట. మార్నింగ్ వచ్చేసి నేను కొన్ని క్లిప్స్ అయితే తీసాను. మా ఆచారం ప్రకారం మేమేం సంక్రాంతికి ఏమేమి సెలబ్రేషన్ చేస్తామో అన్నది కూడా మొత్తం అంతా ఈ క్లిప్లో అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. నిన్నైతే ఈ దుంపల కోసం మేమైతే వేటకి వెళ్ళాము. చూడండి, దీన్ని ఇప్పుడు పూజించేసి ఇప్పుడు ఆవుకైతే కడతారు, తీసుకెళ్లి ఆవుల మెడలో కడతారు అనమాట. ఇవి ఇలా ప్రతి ఇంట్లో అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, ఈ పప్పాలు వచ్చేసి మనకి ఇవన్నీ గుచ్చేసి ఇట్లాగా ఇవన్నీ ఆవులకు కట్టడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, పూజ అయిపోయిన తర్వాత అయితే ఇట్లా గోమాతకు అయితే ఇట్లా కట్టేసి చేయడం అనేది సాంప్రదాయం అనమాట. ఇది ప్రసాదం. నిన్న మనం దుంపలు తెచ్చాం కదా, పిండి దుంప, ఇది వచ్చేసి ప్రసాదం అనమాట. ఈ ప్రసాదం పెట్టింది ఆవుకు మొదలు పెడితేనే మాకు సంక్రాంతి పండుగ అనేది మొదలు అవుతుంది. ఇది వచ్చి ఈ పండగకి మెయిన్ అనమాట. ఇదే ఆచారం. ఈ ఆచారంతోనే మాకు సంక్రాంతి అనేది మొదలవుతుంది. చూస్తున్నారు కదా, ఈ 3 కలిపి అయితే ప్రసాదంగా గోమాతకి పెడతారనమాట. ఇది సంక్రాంతికి మొత్తంగా జరుపుకునే పండుగ. ఇది అందరు వీడియోస్ లో చూసుంటారు. ఇదే బొడ్డెంగ్ పురుగు అనమాట. ఇదైతే ఖచ్చితంగా తినిపిస్తారు ఆవులకి, ఎందుకంటే ఇది సాంప్రదాయబద్ధంగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇట్లా తినిపిస్తేనే మాకు పండగ అనేది జరిగినట్టు అనమాట. చూడండి, ప్రసాదం పెడుతున్నారు గోమాతకి. ఇది సంక్రాంతిలో మాకు చివరి రోజు. ఈ రోజుతో మాకు సంక్రాంతి అనేది ఇంకా అయినట్టే అనమాట. చూస్తున్నారు కదా, సాంప్రదాయబద్ధంగా అయితే ఇప్పుడు కొంతమంది దుంపలు పెడతారు, కొంతమంది అయితే పప్పలు పెడతారు అనమాట ఆవులకి. ప్రసాదం ప్రతి దగ్గర ఇలా పెడతారు, ప్రతి దగ్గర పెట్టి ఇవన్నీ ఆవులకి అనేది తినిపిస్తారు అనమాట. సో ప్రసాదం అయితే తినిపిస్తున్నారు చూడండి. ఆవులకైతే ప్రసాదంగా దాన్ని తినిపిస్తారు. కొంతమంది అయితే దుంపలు కడతారు, కొంతమంది అయితే పప్పులు ఇలా కట్టుకుంటారు అనమాట ఆవులకి. చూడండి, మేకలకి, గొర్రెలకి అన్నిటికీ కడతారనమాట. ప్రతి దానికి సంక్రాంతికి దుంపలు కానీ పప్పులు కానీ కట్టడం అనేది మా గిరిజనుల యొక్క సాంప్రదాయం అనమాట. అండి, దుంపలు అనేవి కట్టేస్తున్నారు అనమాట ఏ ఆవుకి వాళ్ళకి. చూడండి, అక్కడ ప్రతి ఆవుకు ఉంటుంది అనమాట ఇట్లాగా. అది పల్లెటూరు అయినప్పటికీ ప్రతి ఇంట్లో అయితే ఇలా ముగ్గులు అయితే వేసుకుంటారు అనమాట. చూడండి, చక్కగా ముగ్గులు అయితే వేసుకున్నారు. ప్రతి ఇంట్లో ముగ్గులు అనేది కామన్ సంక్రాంతికి. ఈరోజు ఫైనల్ డే అనమాట.